అన్నగారు నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? సుదర్శన్ అండి. సుదర్శన్ గారు, ఏం లేదు, మేము సర్వే చేస్తున్నాం. మీ అభిప్రాయం చెప్పండి. అంటే లోకల్గా మరి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, అండ్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా జరుగుతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో, ఎలా ఉంది ఏంటి అనేది మాకు ఒక అంటే కొంచెం చిన్న సర్వే చేస్తున్నాం. కాబట్టి ఎవరికి ఇక్కడ ఎడ్జ్ ఉందని మీరు అనుకుంటారు? ఎందుకంటే అక్కడ దాదాపుగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు పనిచేసిన నేపథ్యం ఉంది. అకాల మరణం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది. సో మరి వైపు లోకల్గా ఉన్న పేరున్నటువంటి నవీన్ యాదవ్, అదేవిధంగా మన బీజేపీ పార్టీ సంబంధించినటువంటి లంకల దీపక్ రెడ్డి గారు కూడా. సో ముగ్గురు కూడా కొంచెం అందరికి తెలిసిన వ్యక్తులే. కాబట్టి ఎలా ఉంటుంది, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు లోకల్ జూబ్లీ హిల్స్ కాన్సెన్స్లో ఏ విధంగా ఉంది, ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందంటే, ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు 3 పర్యాయాలు ఆయన ఏకదాటిగా గెలిచారు. 3 పర్యాయాలు చేసిన దాన్ని కూడా అంత ప్రజల వద్ద కూడా మంచి సదభిప్రాయం, ప్రజల వ్యక్తిగా ప్రజల దాంట్లో కూడా కుటుంబ సభ్యుడిలాగా, ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆయన రిసీవ్ చేసుకుని అయినాను. ఆ హోప్ అనేది చాలా ఉంది ఇక్కడ పబ్లిక్కి. దానితో ఆయన అకాల మరణం చెందడం వల్ల వాళ్ళ భార్య మీద కొద్దిగా, సునీత మీద కొద్దిగా సానుభూతి అనేది అది కొద్దిగా ఉన్నది. ఆయన చేసిన పనులు, అతను ఉన్న కలిబిడితనం, అతను ఉన్న పేద వర్గాలతోటి కలిసిపోయే తత్వం, కలిసిపోయే తత్వం, దానికి తోడు సునీతమ్మ గారికి తోడు కొద్దిగా సానుభూతి, దానికి తోడు మరి ముఖ్యంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, అదేవిధంగా డెవలపింగ్ కానీ, ఇంకేదైనా కానీ ఆ భరోసా, ఆ టీఆర్ఎస్ పార్టీ మీద చేసే భరోసా మీద ఎక్కువ డిపెండ్ అయ్యే పబ్లిక్ కూడా వన్ వేగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అంటే ఈ లోకల్లోనే ఎక్కువగా ఫేమస్ అయినటువంటి నవీన్ యాదవ్కి అటువంటి అవకాశాలు లేవంటారా? ఇప్పుడు నవీన్ యాదవ్ గారిది లోకల్లో చూస్తున్నాము. మా లోకల్లో నవీన్ యాదవ్ గారు అంటే భయపడుతున్నారు కొంతమంది ఆటో వాళ్ళు కానీ వీళ్ళు కానీ చిన్నగా. ఆయన ఇప్పటికే రౌడీజం చేస్తారు, వాళ్ళ ఫాదర్ చేస్తున్నారు, ఈయన కాదు ఫాదర్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ అధికారం ఇస్తే ఆగుతారా, ఇంకే విధంగా ఉంటుందో పరిస్థితి అని భయం కూడా పబ్లిక్ చాలా ఉన్నది. కానీ బయటకు బయటకు చెప్పట్లేదు వాళ్ళు, కానీ కొద్దిగా ఉంది. ఇటువంటి వాళ్ళని గెలిపిస్తే చట్టసభలో పంపిస్తే ప్రాబ్లం అయ్యే ఉద్దేశం కూడా పబ్లిక్ ఉన్నది. కావున సునీతమ్మ గారిని గెలిపించే ఛాన్స్ కూడా. వాళ్ళ నాన్నగారి మీద అంటే బ్యాడ్ నేమ్ ఉండొచ్చేమో, కానీ ఆయన మీద మంచి నేమ్ ఉంది. ఆయన మీద అయితే బ్యాడ్ నేమ్ ఏం లేదు. వాళ్ళ ఫాదర్ ఉంది, కానీ ఫాదర్ ఉన్నా కానీ కుటుంబ సభ్యులు ఉన్నట్టే కదా. వాళ్ళ ఫాదర్ది కానీ వాళ్ళ చిన్న ఉన్నది కదా, కొద్దిగా ఉంటది కదా. వాళ్ళ ఫాదర్ మన బైండ్ ఓవర్ చేసిరండి. మరి బైండ్ ఓవర్ ఎందుకు చేస్తారు? సొంత కొడుకులు పడ్డప్పుడు తండ్రిని బైండ్ ఓవర్ చేస్తారా? చేసినప్పుడు అర్థం చేసుకోండి మీరు ఏ విధంగా ఉంది. పబ్లిక్ 170 మంది చేసినా కానీ ఒక అభ్యర్థి వాళ్ళ ఫాదర్ని బైండ్ ఓవర్ చేయడం అంటే జోక్ ఆషామాషి కాదు. ఆ ఇంట్లో ఆ విధంగా ఉండాలి, ఆ ఇంటి వాతావరణం బాగుండాలి క్యాండిడేట్ అన్నప్పుడు. కానీ ఆ ఇంట్లోనే ఏ విధంగా పరిస్థితి ఉన్నప్పుడు మరి పబ్లిక్ రేపొద్దులు ఏ విధంగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాం. ఖచ్చితంగా మేము ఇంకోటి లంకా దీపక్ కూడా గెలిచి ఆయన ఎవరో కూడా తెలియదు. ఇక్కడ మాకు బలమైన పార్టీ కాదు. బీజేపీ కూడా మంచిగానే ఉంది కదా సార్. ఇక్కడ ఆల్రెడీ ఎంపీ స్థానం బీజేపీదే కదా సార్ ఇక్కడ ఉన్నది. కానీ ఆ క్యాండిడేట్ అంత పబ్లిక్ లో తిరగడు, రాడు, వాళ్ళ ప్రచారం కూడా లేదు, వాళ్ళు తిరగట్లేదు. ఏమున్నా టీఆర్ఎస్ కి 1 వే ఉంటుంది. 99% టీఆర్ఎస్ గెలుస్తారని మేము అనుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య పోటీ అంటారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ. దీంట్లో కూడా 1 వేగా బీఆర్ఎస్ గెలుస్తుంది. మేము ప్రజలం అనుకుంటున్నాం, గెలుస్తారని అనుకుంటే గెలిపిస్తాం కూడా. మీరంతా అటువైపు ఉన్నారు. ఎందుకు మరి కాంగ్రెస్ లో మంచి అవకాశాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు అంటున్నారు, అవన్నీ చేస్తారు అన్న. ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టి సక్సెస్ చేసిరా? ఇంకోటి రేవంత్ రెడ్డి చేయలేదు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేయలేనివి మేము చేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయలేదు, చేసిండు. నన్ను ఏం చేసుకుంటారు చేసుకోరి, నా దగ్గర గివే నాకు లేవు, నేను ఏం చేసుకోరు అన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి భరోసా ఆ విధంగా ఇస్తారు. పబ్లిక్ భరోసా ఇవ్వాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి. నా దగ్గర లేవు, నన్ను ఏం కోసుకుంటారా, నన్ను చేస్తారా అంటే నువ్వు ప్రజలకు ఏం చెప్పదని చెప్తావు రేపు పొద్దుగా గెలిచినాక. దీంట్లోనే మాకు అర్థమైంది నీతోటి కాదని చెప్పేసి. అందు గురించి మాకు టీఆర్ఎస్ కరెక్ట్ అని ఈ ప్రతిపక్షాలు ఉన్నా సరే. కాకపోతే ఏంటంటే సిద్ధాంతాలు ఉంటాయి పార్టీకి, మేము డెవలపింగ్ చేస్తాము, అభివృద్ధి చేస్తామని ఉద్దేశం, సిద్ధాంతాలు అయితే ఉంటాయి. వాస్తవంగా చూసుకుంటే మీరు అన్నట్టుగా 39 సీట్లు ఓన్లీ సిటీ సరౌండింగ్ లోనే వచ్చినాయి. కాబట్టి బీఆర్ఎస్కి ఇక్కడ బలం ఉన్నట్టుగానే అనుకోవచ్చు లెక్క ప్రకారం. ఖచ్చితంగా ఉన్నది, సిటీ సరౌండ్ లో ఖచ్చితంగా బలం ఉంది. ఇంకా జూబ్లీ హిల్స్ లో 1 వేగా ఉన్నది, వన్ సైడ్ ఉంటుంది. అసలు ఎంత రావచ్చు అనుకుంటారు మీ లెక్క ప్రకారం? 1 లాక్ వరకు వస్తుంది మెజారిటీ 1 లాక్ వరకు రావచ్చు. ఊహకు అందని విధంగా చెప్పారు. లేదు సార్, అట్లా ఉంది. ఊహకు అందని విధంగా అంటే ఊహకు మీరు రిజల్ట్ చూడండి సార్, అర్థమవుతుంది, మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్ బయట పడతలేరు, కానీ సైలెన్స్ కొద్దిగా పబ్లిక్ కొద్దిగా వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకున్న పాత కమ్యూనికేషన్ వల్ల, పాత పరిచయాల వల్ల కొద్దిగా బయటకు రావట్లేదు. వాళ్ళకు అరే మేము పాత పరిచయాలు అని చెప్పేసి. కానీ ఓటు విధంగా మాత్రం వాళ్ళకి ఆ విధంగా ఉండదు. ఓటు విధంగా మాత్రం టీఆర్ఎస్గా ఉంటుంది ఖచ్చితంగా, పక్కా.
సో ప్రజలు ఎవరు అడిగినా కూడా బయటపడే అవకాశాలు అయితే లేవంటారు. బయట పడ కొంతమంది చెప్తూ ధైర్యంగా, కొంతమంది పాత పరిచయాలతోటి, ఇప్పుడు శ్రీశైలం యాదవ్ పాత వాళ్ళ ఉన్నాడు కదా, సన్నా శ్రీశైలం యాదవ్ గారు, అలా పాత పరిచయాలతోటి మాకు పాత కమ్యూనికేషన్ మేము అన్న విధంగా కొంతమంది డైలామాలు ఉన్నారు. కానీ ఓట్ బ్యాంక్ వరకు వచ్చేసరికి మేము టీఆర్ఎస్కి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు చెప్తున్నారు మేము బహిరంగ ఎందులో కానీ మేము మా ఓటు మాత్రం టీఆర్ఎస్కి ఇస్తాం, సొంతమైన గెలిపిస్తాం, మాకు స్వచ్ఛంద బాగు 3 పర్యాలు బాగుంది, అభివృద్ధి బాగా అయింది, మంచిగా ఉంది. మరి ఈ విధంగా వీళ్ళని గెలిపిస్తా మా జనరేషన్ వేరే. ఇప్పుడు ఈ జనరేషన్లో వీళ్ళని ఫ్యామిలీకి అధికారం ఇస్తే ఇంకే విధంగా ఉంటుందో ఊహించుకోవడానికి భయం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నవీన్ యాదవ్ గారి మీద మంచి పేరే ఉన్నప్పుడు కూడా సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద పార్టీకి రేవంత్ రెడ్డి మెయిన్ మైనస్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నా దగ్గర కోసుకునే దగ్గర పైసలు ఇవ్వంటే ఏ విధంగా మనము భరోసా ఇస్తాం చెప్పండి మేడం. అంటే మరి టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పులకి మేము కడుతూనే ఉన్నాం, మిత్రులు కడుతున్నాం అన్న. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసి అభివృద్ధి చేసింది, అభివృద్ధి చేయలేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అభివృద్ధి కాదా? దాంట్లో కూడా అవకతవకలు ప్రతి ఒక్క దాంట్లో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేము పబ్లిక్మే కదా, మేము టీఆర్ఎస్ క్యాండిడేట్ కాదు కదా. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి, చెప్తారు, ప్రతిపక్షాలు చెప్తూనే ఉంటారు. దాన్ని మన ప్రతి ఒక్క దాని పాయింట్ అవుట్ భూతద్దంలో పెట్టి చూస్తే ప్రతి ఒక్కరికి కనిపిస్తూనే ఉంటాయి కదా. ఏదైనా విశ్లేషణ పరంగా చూసుకోవాలి తప్పగానే ఎంక్వైరీ పరంగా చూసుకోవాలి. అవునవును. ఒకసారి మొత్తానికి అవకాశాలు ఇక్కడ బీఆర్ఎస్ కి ఉన్నాయంటారు. 100% బీఆర్ఎస్కి ఉన్నాయి. మెయిన్ ఎందుకు అంటే ఏ విధంగా అంటే మరీ ముఖ్యంగా నెంబర్ 1 రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మీద, రేవంత్ రెడ్డి చేసిన ప్రవర్తన మీద, రేవంత్ రెడ్డి చేసిన బిహేవియర్ మీద, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే మాటల విధానం మీదనే ఇక్కడ వ్యతిరేకత ఉంది. ఆయనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అదొకటి. ఇంకోటి ఏంటంటే అభ్యర్థి వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా, దానివల్ల కొద్దిగా మైనస్. వాళ్ళకు మాకు పోటీ అనేది సమస్యనే లేదు. కావున ఒక టీఆర్ఎస్ గెలిచాను, మేము బీఆర్ఎస్ గెలిచాం, ఖచ్చితంగా మేము డిపెండ్ అవుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.